వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మోదీ గారి తర్వాత ఆయన వారసత్వం ఎవరు తీసుకుంటారు? ఇక్కడ రెండు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి అమిత్ షా గారి పేరు, రెండు యోగి ఆదిత్యనాథ్ గారి పేరు. మరి అమిత్ షా గారా, యోగి ఆదిత్యనాథా? కొంతమంది ఏం చెప్తారంటే అమిత్ షాకు ప్రజాబలం లేదు అని అంటారు. కానీ 1997లో నరేంద్ర మోదీ మాటపై సర్కేజ్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో అమిత్ షాకు టికెట్ ఇచ్చారు. అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ప్రజాబలం లేకపోతే ఆయన ఎలా గెలిచేవారు? ప్రజాబలం ఉంటే కదా నాయకుడు అవుతారు. ఆయన 1998, 2002, 2007 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఇన్ని ఎన్నికల్లో గెలిచినా ఆయనకు ప్రజాబలం ఉన్న నాయకుడు అనే ట్యాగ్ ఇవ్వడం లేదంటే అలా అనే వారికి రాజకీయాలపై అవగాహన చాలా తక్కువ అని చెప్తున్నారు విశ్లేషకులు. ఎన్నికలు నడిపించి గెలిపించడంలో, స్వయంగా తాను గెలవడంలో షా దిట్ట. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి. ఇక మోదీ విరాట్ రూపంలో దాగున్న అమిత్ షా బలం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అమిత్ షాకున్న ప్రజాబలం పీఎం నరేంద్ర మోదీ విరాట్ ఇమేజ్ వెనుక దాగిపోయింది. అందువల్ల ఆయన మోదీకి ఒక నీడలా మారిపోయారు. గుజరాత్ బీజేపీ సంస్థాగత నిర్మాణం, అసెంబ్లీ ఎన్నికలు, సహకార రంగం, క్రికెట్ అసోసియేషన్, ఇలా ప్రతి చోట బీజేపీని ఆయనే బలంగా నిలబెట్టారు. ఇప్పుడు ఆయన కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అసలు బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు అనుకున్న రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరింపజేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమిత్ షా బలం జనాలకు స్పష్టంగా కనిపించకపోవడానికి కారణం మోదీ పేరు మీదే ఇవన్నీ వెళ్తున్నాయి. షా కూడా ఎప్పుడూ మోదీ గీసిన గీతను దాటి ప్రయాణించడానికి ప్రయత్నించలేదు. రాజకీయాల్లో ఇలాంటి అరుదైన జోడీని చూడటం చాలా కష్టం. నిజంగా కూడా అమిత్ షా మోడీ లాంటి జోడీ నెక్స్ట్ ఊహించుకోవడానికి ఎవరు అనేది రావట్లేదు. మోదీ గారి తర్వాత ఎవరంటే అమిత్ షా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్, ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నా మోదీ గారు, అమిత్ షా గారు లాంటి ద్వయం ఏది అంటే చెప్పడం కష్టంగానే ఉంది. అంత గొప్పది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం. ఎందుకంటే రాజకీయాలకు మూలమే అధికారకాంక్ష. రాజకీయాల్లో అధికారం కోసం కొడుకే తండ్రిని పక్కన పెట్టేసే రోజుల్లో అమిత్ షా అనుకుంటే గుజరాత్ సీఎం అయి అక్కడ రాజకీయాలు చూసుకునేవారు. కానీ ఆయన కేంద్రంలో ఉండడానికే మొగ్గు చూపారు. ఆయనకు పీఎం అవ్వాలనే కోరిక ఉండడంలో ఎలాంటి తప్పు లేదు అని చాలామంది చెప్తున్నారు. పీఎం మోదీ కూడా అమిత్ షాను తన వారసుడిగా ప్రకటించి ఆయనకు దక్కాల్సిన గౌరవాన్ని ఖచ్చితంగా ఇస్తారు అని జనాలు అనుకుంటున్నారు. అయితే మరోవైపు యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ కరెక్ట్గా నరేంద్ర మోదీకి వారసుడు. ఈరోజు 2047కి దేశం ఖచ్చితంగా హైందవ రాష్ట్రంగా మారాలి అని అంటే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా రావాలి. అలాంటి అంటే ఉత్తరప్రదేశ్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాడో, ఎలాంటి చట్టాలు అయితే తీసుకొస్తున్నాడో అలాంటివి తీసుకొస్తే తప్ప ఈ దేశం అనేది బాగుపడదు. అలాంటివి చాలా అవసరము. అంటే మోదీ గారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారిని తన వారసుడిగా ప్రకటించాలి. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారిని ఈ మధ్య అనేక దేశాలకు పంపిస్తున్నారు. అక్కడ ఆయన వివిధ మనుషుల్ని కలవడం, భాషలు నేర్చుకోవడం అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే ఖచ్చితంగా కూడా మోడీ గారికి ప్రత్యామ్నాయం అంటే మోడీ తర్వాత బాధ్యతలను యోగి ఆదిత్యనాథ్ గారికి అప్పచెప్పబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్లు పూర్తిగా భిన్నమైనవి. యోగి బాబా ఒంటరి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయన పాపులారిటీ విడిగా కనిపిస్తుంది. అమిత్ షా ఎప్పుడు పీఎం మోదీతో ముడిపడి ఉన్నారు కాబట్టి ఆయన స్థానం ఎప్పుడు మోదీ తర్వాతే కనిపిస్తోంది. పీఎం మోదీ వారసుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరిట్లో ఒకరు అనేది చాలామంది అభిప్రాయం. యోగి ఆదిత్యనాథ్ని లేదా అమిత్ షాను చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో కేంద్ర నాయకత్వ జోక్యం చేసుకోకపోతే అక్కడ ఎమ్మెల్యేల కథ ముగుస్తుంది కాబట్టి మరొక దఫా కూడా ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ని ముఖ్యమంత్రిగా ఉంచే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల స్వభావమే అంత. కాస్త అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం ఖాయం. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది. కానీ ఆయన ఇంకా కొంతకాలం యూపీలోనే ఉండాలి అని కొందరు అంటుంటే, రాజకీయం అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం కూడా. ఆయన ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రావాలని మరికొంతమంది అంటున్నారు. ఇంతకు మీరేమంటారు? వీళ్ళిద్దరిట్లో మోదీకి వారసుడిగా నెక్స్ట్ కాబోయే పీఎంగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.